నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఆదిలాబాద్ జిల్లా రామాయి గ్రామంలో రైతు రసం నర్సింగ్ గత 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు. వంకాయ, టమాటా, పొప్పాయి, వేరుశెనగ, దోస, కొత్తిమీర, బెబ్బెర్లు మొదలగు పంటలను పండిస్తూ అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కూరగాయల సాగుతో రైతు నర్సింగ్ కు ఉన్న అనుభవాన్ని ఆయన మాటల్లోనే విందాం. ఇగో ఇది ఉంటుంది ఇప్పుడు ఎత్తగా ఇది పైన ఉన్నది గిరిగిరి పైన టుడే న్యూస్ కేశంకర్. ఇక్కడ మనం రైతు దగ్గరికి వెళ్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నుండి ఆదిలాబాద్ మండలం రామాయి గ్రామంలో ఒక రైతు పండిస్తున్న పంటలను ఏ విధంగా పంటలను పండిస్తున్నారో ఆ రైతు దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. మనము ఇంటర్వ్యూ తీసుకోవడానికి. సార్, ఇప్పుడు మేము టుడే న్యూస్ నుంచి చాట్ చేసినాం. మీ పేరేంటిది? నా పేరు రాసన్ నర్సింగ్ సార్. ఓకే. నాది రామాయి గ్రామం, ఆదిలాబాద్ మండల్, ఆదిలాబాద్ జిల్లా. నాది ఆదిలాబాద్ నాకు 10-12 కిలోమీటర్ల దూరం ఉంటాం మేము, మా గ్రామం. నేను ముందు సోయాబీన్ కానీ, శనగలు కానీ, ఈ జొన్న పంటలు తీస్తుంటుంది ఒక 3-4 సంవత్సరాలు. అంటే మాకు సొంత చేను అక్కడ కూడా లేదు. అప్పుడు కూడా జన తిప్పల వల్ల మేము అవే వేసినాము, తక్కువ కౌలు ఉండే కాబట్టి. ఇక దాని నుంచి మళ్ళీ మాకు ఈ రామాయి గ్రామం నా సొంత ఊరు కాబట్టి ఇక్కడనే మళ్ళీ నాకు ఈ చేను కూడా ఇప్పుడున్న చేను కూడా ప్రజెంట్ నాది కాదు, కౌలుకే వాడతా నేను. ఇక్కడ నా రామాయి గ్రామంలో 6 ఎకరాల భూమి కౌలు తీసుకుంటాను. ఇది ఇప్పుడు మనం ఉన్న చేను 4 ఎకరాలు ఉన్నది ప్రజెంట్. అయితే ఇది తీసుకున్న తర్వాత 2 ఎకరాలు మాత్రం మిర్చి, టమాటా, వంకాయ నాటడం జరిగింది. ఇప్పుడు ఈ సీడ్స్ అనే విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? కూరగాయలు టమాటా ఏం చేస్తామంటే మేము విత్తనాలు తీసుకుంటాం. నేను 3 సంవత్సరాల నుంచి కూడా టమాటా వేస్తున్నా, సాగు విత్తనం అని టమాటాది విత్తనాలు తీసుకొని వాళ్ళు నారు తయారు చేస్తారు. నర్సరీ వాళ్ళకి ఇచ్చేస్తాం విత్తనాలు. వాళ్ళు మాకు 25 నుంచి 30 రోజులు నాలు తయారు చేస్తారు. మేము అప్పటిదాకా భూమి సేద్యం చేసుకొని దున్నడం, కల్టివేషన్ చేసడం, మొత్తం రూటర్ కొట్టి కానీ ఏమన్నా ఉంటే ఏరేయడం, ఇవన్నీ వేసి రూటర్ కొట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాం. లేబర్ని పెడతారా లేకపోతే మిషన్ తీసుకొస్తారా? ఇప్పుడు దున్నడానికి లేబర్ అంటే ఇప్పుడు దున్నడానికి క్రాప్ వచ్చినప్పుడు ఇప్పుడు మిషన్ ఏం లేదు. ఇప్పుడు మా కూలీలు ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళే మనకు తెంపించడం కానీ నాటడం కూడా వాళ్ళే మా కూలీలు నాటిస్తారు. మేము వాళ్ళందరం కలుసుకొని నాటుకుంటాము. ఇక అక్కడ నర్సరీకి పోయి వాళ్ళు ఇచ్చేస్తే ఇత్తనాలు మాకు ఒక 25 రోజులు 35 రోజుల నారు మేము తెచ్చుకొని నాటడం జరుగుతుంది. మిర్చి కానీ టమాటా కానీ 40 రోజుల దాకా నారు నాటుతాం. కనుక మొత్తం పంటలు ఎన్ని రకాలుగా పండిస్తారు? నేనైతే చూడు దాదాపు కూరగాయలు టమాటా నుంచి మిర్చి, వంకాయ, బెండకాయ, బొబ్బరికాయ అయితే కంటిన్యూ చేస్తున్నా. దాంట్లోనే మళ్ళీ నేను ఏం చేసుకున్నా అంటే చెరుకు కూడా ఒక అర్ధ ఎకరం వేసుకున్నా. చెరుకు అది చెరుకు రసం తీయటానికి మాకు కూడా ఇక్కడ మిషన్ ఉన్నాయి కాబట్టి ఆదిలాబాద్ కూడా మేము పంపుతాము. అయితే మీరు పంట పండించిన తర్వాత ఆ కూరగాయలని కానీ ఒక పూలు కానీ అది మార్కెట్కి పంపిస్తారా లేకపోతే మార్కెట్ వాళ్ళు ఎత్తికేస్తారా? లేదు, ఈ టమాటా, మిర్చి, టమాటా, వంకాయ అయితే మాత్రం కంపల్సరీ మార్కెట్కి వెళ్ళాల్సిందే. ఈ బంతి పూలు వేసుకున్నాం కదా, ఈ పూల షాప్ వాళ్ళు ఆర్డర్ పెడతాం, వాళ్ళకు చెప్పిస్తాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెట్టిన రోజే మేము తెంపి వాళ్ళకు పంపించడం జరుగుతుంది. ఒక రేట్ ఉంటుంది, హోల్సేల్ రేట్ ఉంటుంది. దాని ప్రకారం పూలైతే వాళ్ళకి పండిస్తున్న పంటలన్నీ కానీ ఈ పూలని కానీ మరి దిగుబడి వస్తుందా? రావట్లేదు. లేదు, మేము ఇప్పుడు పండిస్తున్న 2 సంవత్సరాల నుంచే దిగుబడి బాగానే ఉన్నది. ఖర్చు కంటే మంచిగా అన్ని కూలీలు కూడా కంటిన్యూ ఉన్నా కానీ వాళ్ళ ఖర్చులు ఓన్ కూడా మనకు 4 పైసలు మిగులుతున్నాయి. ఎందుకంటే కౌలు కూడా తీయంగా మిగులుతున్నాయి, బాగానే మిగులుతున్నాయి. కాబట్టి మేము కూడా కూరగాయలకి ఇంకా ఆస్కారం దొరుకుతుంది.
ఇక అదే కాకుండా మన పోయిన సంవత్సరం నుంచి కొత్తగా తీసుకున్నాం, పొప్పాయి పంట తీసుకున్నాం. 1 ఎకరం పొప్పాయి నాటినాం. ఓకే. అయితే ఇప్పుడు మేము పోయిన సంవత్సరం జనవరిలో నాటితే మాకు ఆగస్టులో దాదాపు మాల్ చాలా అయింది. 8 నుంచి 9 నెలల మాల్. అయితే జనవరి నుంచి ఇప్పుడు జనవరి నుంచి అయితే ఏ సీజన్లో ఏం నాటుతున్నారు అనేది మీరు చెప్పండి. ఇప్పుడు పొప్పాయి అయితే జనవరి ఫిబ్రవరి లాస్ట్ ఎండ్ దాకా అయితే నాటుతాము. నాటిన తర్వాత మనకు అక్కడ ఇప్పుడు ఈ ఎండాకాలం మొత్తం పెరుగుడుకి వచ్చేస్తాయి. మనకు వర్షాకాలం వచ్చేసరికి అంటే పెరుగుడు పూత అంటే జూన్ జూలైలో కాయ మంచిగా పడిపోతుంది. ఆగస్టు నుంచి మనకు మాల్ ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే 8-9 నెలలు అయిపోతాయి కాబట్టి. ఒక జనవరి నుంచి అటు ముందే ఒక 15 రోజుల ముందు అటు ఇటు వేసుకుంటాం కాబట్టి 8 నుంచి 9 నెలల పొప్పాయి మాత్రం వస్తాయి కంపల్సరీ కటింగ్కు. మాకు ఆగస్టు సెప్టెంబర్గా ఆగస్టు కాగానే అయితే అక్కడ నుంచి మాకు మాల్ కటింగ్ ఉన్నది. ఇప్పుడు కనీసం 5 నుంచి 6 నెలల ఇప్పుడు మాకు పొప్పాయి నడుస్తుంది. ప్రతి నెల మంచి కటింగ్ ఉన్నది, వారం కటింగ్ ఉంటుంది. ఆ పొప్పాయి మాత్రం మేము మార్కెట్కి పోము, వాళ్ళ సేల్స్ వాళ్ళే వచ్చి ఇక్కడ నుంచి కటింగ్ చేసుకొని తీసుకుపోతారు. ఈ కూరగాయలు అనేది ఏ మార్కెట్కి తీసుకెళ్తారు? మన ఆదిలాబాద్ మార్కెట్కి, అది బీట్ ఉంటుంది కదా, బీట్ దగ్గర పోయి దళాలకి వేస్తాము. ఇక కొంచెం తక్కువ మాల్ వెళ్ళినప్పుడు మాత్రం రైతు బజార్ కూడా పోయి అమ్మడం జరుగుతుంది. 2 చేస్తాం. అంటే ఎక్కువ మాల్ వెళ్ళినప్పుడు అమ్మలేం కాబట్టి హోల్సేల్గా చేస్తాము. ఇక తక్కువ మాల్ వెళ్తే మాత్రం రైతు బజార్ కూడా సేల్ చేస్తాం. ఇక అట్లా కంపల్సరీ. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా 4 నుంచి 6 ఎకరాలు కూడా తోట ప్రాసెస్ ఉన్నది. ఆల్రెడీ 2.5 ఎకరాలు మర్ర కొత్తగా పొప్పాయి పెట్టినాం. దాంట్లో కూడా బంతిపూలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. టమాటా కూడా వేసిన మళ్ళీ ఈ 3 నెలలు అంటే బంతిపూలు టమాటా వచ్చేస్తాయి. అప్పటిదాకా మాకు పొప్పాయి మళ్ళీ చాలా అవుతాయి. మళ్ళీ వర్షాకాలం మాకు చాలా అయిపోతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఈ పొప్పాయి పాతది కూడా జూన్ వరకు ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి ఇంట్లో కూడా మళ్ళీ ఇది టమాటా కానీ, మిర్చి కానీ, వంకాయ కానీ ఇదే ప్రాసెస్. కంపల్సరీ కూరగాయలు 5 నుంచి 6 ఎకరాలు ఈ సంవత్సరం కన్ఫామ్గా చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం టుడే న్యూస్ నుంచి మన రైతు దగ్గరికి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ మండలం రామయ్య గ్రామంలో నేను బేలా రిపోర్టర్ని. నా పేరు శంకర్.